హాయ్ హలో ఎంవ్యూస్కు అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ శనివారం రోజు వాರದ కథే కిచ్చన జೊತೆ అని కన్నడ బిగ్ బాస్ హౌస్లో జరిగిన పంచాయతీ దేని గురించి, ఎంత తీక్షణంగా జరిగింది, ఎన్ని లోతుపాతులుగా జరిగింది, ఎంతమంది తమ చేసిన తప్పును ఒకవేళ తప్పు చేసి ఉంటే ఒప్పుకున్నారు, ఎంతమంది దాటవేయడానికి ప్రయత్నించారు, కిచ్చా సుదీప్ గారు హోస్ట్గా ఉంటూ ఎవరెవరి ఫేస్ కవర్ చేసుకున్నారో ఆ మాస్కులన్నింటినీ పీకేయడానికి ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారు. ఆ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన కొద్దీ నా ఎంవ్యూస్ ఛానల్ మరింత వృద్ధిలోకి వస్తుందని నేను కోరుకుంటూ ఉన్నాను. సో కమింగ్ టు ది పాయింట్, ఇవాళ అంటే యాక్చువల్గా నిన్నటి నుంచే నిన్న వీడియోలో కూడా మీకు నేను చెప్పాను, భవ్య ఆడిన క్యాప్టెన్సీ టాస్క్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ క్యాప్టెన్సీ టాస్క్లోనే జరిగినటువంటి పొరపాటు గురించి మాట్లాడుకున్నాము. ఫౌల్ గేమ్ ఏమైనా ఆడిందా భవ్య క్యాప్టెన్సీ టాస్క్లో? ఒకవేళ తాను ఫౌల్ గేమ్ ఆడినా కూడా ఆ ఆటను ఎవరెవరు సమర్థించారు, ఎవరెవరు పసిగట్టలేకపోయారు, టోటల్గా ఆ టాస్క్ ఎలా ఫెయిల్ అయిపోయింది, తదితర విషయాలన్నీ మా మనసులో ఉన్నా కూడా మనం బయటికి చెప్పుకోలేకపోయాం. నా మనసులో కొద్దిగా ఉండింది, ఇది ఫౌల్ గేమ్ కదా, ఎట్లా ఆడారు, ఎలా ఓకే చేశారని. ఇవాళ కిచ్చా సుదీప్ గారు ఆ పంచాయతీలోన కంప్లీట్గా క్లియర్ చేసి పెట్టారు. పాలేదో నీరేదో, తెలుపేదో నలుపేదో, ఎవరు ఏం తప్పు చేశారు, ఆ తప్పు ఎంత తీక్షణంగా ఉందో వాళ్ళ చేత వాళ్ళనే ఒప్పించుకునేలాగా చేయగలిగారు కిచ్చా సుదీప్ గారు. దట్ ఈస్ పవర్ఫుల్ మార్క్ ఆఫ్ కిచ్చా సుదీప్. సో ఇక విషయానికి వెళితే, నిన్న టాస్క్లోన క్యాప్టెన్సీ టాస్క్ ఆడి భవ్య మళ్ళీ క్యాప్టెన్గా ఎన్నికై హ్యాట్రిక్ ఛాన్స్ కొట్టారు. సో బిగ్ బాస్ హౌస్లోన ఒక్కసారి క్యాప్టెన్ కావడమే చాలా 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 అరుదైన విషయం, ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. అలాంటిది రెండవసారి అంటే ఓకే వర్తుందని అనుకోవచ్చు, మూడోసారి కూడా క్యాప్టెన్ అయ్యారంటే ఖచ్చితంగా ఏదో ఒక అదృష్టం కలిసి వచ్చి తీరాలి. లేకపోతే మూడు సార్లు క్యాప్టెన్ కావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే క్యాప్టెన్ అయితే ఖచ్చితంగా నామినేషన్ కెపాసిటీ వస్తుంది, ఎవరినైనా నేరుగా నామినేట్ చేయొచ్చు, అంతకు మించి తమకు ఇమ్యూనిటీ వస్తుంది, తాము నామినేషన్ నుంచి బయటికి రావచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. హౌస్లో చాలామంది క్యాప్టెన్షిప్ కోసం ఎందుకు కలలు కంటూ ఉంటారంటే అదేదో వాళ్ళు రూల్ చేద్దాం, పెత్తనం చేద్దాం, కర్ర పెత్తనం చేద్దామని కాదు. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్గా ఉండడం అంటే తలనొప్పి పని. ఎందుకంటే ఎవరు ఏం చేసినా కూడా భరాయించాలి, అందరికీ సమాధానాలు చెప్తూ ఉండాలి. మంకుతనం వాళ్ళు ఉంటారు, ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు, నీదెంత అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ సముజాయించుకుంటూ వాళ్ళను ఒక దాటికి తీసుకొస్తూ వారం గడపడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. అయినా కూడా మేము క్యాప్టెన్ కావాలి, ఈ హౌస్ క్యాప్టెన్ కావాలి అని కలలు కనడం వెనక రహస్యం 90% ఆఫ్ ది ఆ కోరిక వెనుక కారణం ఏంటంటే ఇమ్యూనిటీ వస్తుంది. నామినేషన్ నుంచి బయటపడవచ్చు. ఒక్కసారి నామినేషన్ నుంచి బయటపడితే ఆ వారం మొత్తం ముందుకు వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ హౌస్లో ఒక వారం ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. వెళుతున్న కొద్దీ ఆట ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో వారాలు గడిచిపోయాయి, దాదాపు 11-15 వారాల దాకా అయిపోయాయి. సో ఇప్పుడు ప్రతి మూమెంట్ కూడా చాలా కీలకం. మొదట్లో ఏమైనా కన్ఫ్యూషన్స్ జరిగితే పెద్దగా ఏమీ ఎఫెక్ట్ ఉండదు, కానీ 10 వారాలు దాటిన తర్వాత, 11 వారాలు దాటిన తర్వాత కూడా ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినా కూడా దాని పరిణామం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అందుకు ఉదాహరణ ఇవాళ కిచ్చా సుదీప్ గారు నిర్వహించిన పంచాయతీ. సో ఈ పంచాయతీలోన ఆయన సరే అందరినీ కూడా 2 పాయింట్లు ఆయన లేవదీశారు. ఒకటి, తప్పు జరిగిందని గిల్ట్ ఫీల్ అయి ఆ రోజు రాత్రంతా కూడా మేల్కొని ఉండి ఇది జరిగి ఉండకూడదు, ఇలా జరిగి ఉండకూడదు, మా టీం వాళ్ళు చేసింది సరికాదు, అసలు నేను ఉత్తమ కావడం కూడా సరికాదు అని పశ్చాత్తాపంతో కుమిలిపోయినటువంటి ధనరాజ్ హీరో అయ్యాడు.
చూసారా? ప్రేక్షకులు చూసిన అంటే హౌస్లో ఆడే వాళ్ళకు ఒకలా ఉంటుంది, చూసే వాళ్ళకు మరోలా ఉంటుంది. చూసినటువంటి వాళ్ళకు హీఈస్ ది రియల్ హీరో. అదే కిచ్చా సుదీప్ గారు అంటారు, ఒక తప్పుని ఒప్పుకునేటువంటి గొప్పతనం చాలా తక్కువ మందికి ఉంటుంది. ధనరాజుకు అది ఉంది. తప్పు చేసినా కూడా అది నాకు తెలియదు అని తప్పించుకునే గుణం కూడా కొంతమందిలో ఉంటుంది. ఆ డొల్లతనం ఇవాళ భవ్యలో కనిపించింది. ఒకే బిగ్ బాస్ హౌస్లోన ఒకే టాస్క్కి సంబంధించి ఒకరు ఉన్నతంగా కనిపిస్తారు, మరొకరు అధమ స్థానంలో కనిపిస్తారు. వాళ్ళ పర్సెప్షన్స్ బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఆడే తీరును బట్టి వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళే నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనం బిగ్ బాస్ హౌస్లో చూడొచ్చు. రియల్ ఇట్ ఇస్ ఎ టిపికల్ సిచ్యువేషన్. ప్రతి బిగ్ బాస్ సీజన్లోనూ కూడా ఏదో ఒక ఫోల్ గేమ్ అవుతుంటుంది. ఎవరో ఒకరు తప్పు చేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు చెప్పా పెట్టకుండా తప్పు చేసేసి కప్పు పుచ్చుకొని ముందుకు వెళ్దామని అనుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు. ఇది కామన్గా జరిగేది. కానీ క్యాప్టెన్సీ టాస్క్లో ఎప్పుడు అలా జరగలేదు. ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్. ప్రతి సభ్యుడికి కూడా క్యాప్టెన్సీ టాస్క్ అనేటువంటిది చాలా 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 కీలకం. అటువంటి టాస్క్లోనే ఫ్రాడ్ జరిగిందని లేదా తప్పు జరిగింది, మోసం జరిగిందంటే రియలీ ఇట్స్ వెరీ 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 సాడ్ థింగ్. అదే విషయాన్ని కిచ్చా సుదీప్ గారు గట్టిగానే చెప్పారన్నమాట. సో మొట్టమొదట ఈ హోటల్ టాస్క్ని అసలు ఎలా తీసుకున్నారు వీళ్ళు, ఆ విషయం గురించి మాట్లాడుతూ వచ్చారు. మనకు అనిపించింది, మనందరికీ కూడా అనిపించింది, చైత్ర వాళ్ళ టీం ఎంత సబ్మిసివ్గా ఏదో ఆడారు, ఆ పరిధికి లోబడి వాళ్ళు ప్రవర్తించారు. మంజు గట్టిగా మాట్లాడినా లేదా ఇంకొక గట్టిగా ఇచ్చేసినా వాళ్ళు ఏం చేసినా కూడా ఆ పరిధికి లోబడి చేశారు. కానీ అక్కడెక్కడ కూడా ప్రతీకారం అనేటువంటిది కనిపించలేదు. కానీ ఆ ఆట మొదలుపెట్టినప్పటి నుంచి ఒక వ్యక్తి సవాళ్ళు విసురుతూనే ఉన్నాడు. ఎవరు అంటే రజిత్ చాలా సందర్భంలో అంటుంటారు, నాకు ఛాన్స్ రాకపోతుందా, మేము చూసుకోలేకపోతామా, పెద్దగా ఏముండదు. పైగా అక్కడ వాళ్ళు చేసిన తప్పులు కూడా చాలా చక్కగా చెప్పారు. అడిగారు, చైత్ర ఎందుకమ్మా భవ్య చాలా ఇబ్బంది పడింది, బాధపడింది అంటే, సార్ ఆమె కళ్ళ మీద నీళ్ళు కూడా పెట్టుకునింది సార్, వాళ్ళకు తినడానికి తిండి కూడా దొరకలేదు అని. అవునా, నిజమా, తినడానికి తిండి కూడా దొరకలేదా భవ్య మీకు అంటే, సార్ అలా కాదు సార్, మరి ఎవరి కళ్ళు మూతపెట్టి ఎవరికి తప్పించుకుని తిన్నారో అవన్నీ వీడియోలు ఉన్నాయి, చూపించమంటారా అంటారు. ఎస్, రజిత్ కావచ్చు, ధనరాజ్ కావచ్చు, భవ్య కావచ్చు, త్రివిక్రమ్ కూడా కావచ్చు, వీళ్ళు కింద కూర్చొని, అంటే కిచెన్ ఒక ర్యాక్ ఉంటుంది, ఆ ర్యాక్ కింద కూర్చొని గబగబా తినేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు భవ్య చెప్తుంది, వాళ్ళకి ఇచ్చిన ప్రతి తిండి కూడా మేము తిని ఇచ్చామని. రూల్ ఏంటి, వాళ్ళు తినేంత వరకు, గెస్టులు తినేంత వరకు హోస్టులు అసలు ఏమీ ముట్టుకోకూడదని. ఎంత నాటకం ఆడారు, దొరికిపోయారుగా. సో అక్కడ చెప్తారనమాట. ఇప్పుడు చెప్పండి, ఇది చిన్న విషయం, టాస్క్ అనేటువంటిది చాలా చిన్న విషయం. ఆ చిన్న విషయంలో కూడా మీరు నిజాయితీగా ఉండకపోతే ఎలా అని కిచ్చా సుదీప్ గారు ప్రశ్నించారు. ఆ ప్రశ్న సరైనటువంటిదే. అలాగే అక్కడ ప్రతి విషయంలో కూడా ఎక్కడో తొందరపాటు, ఎక్కడో బ్యాడ్ మోటివ్ అంటే దురుద్దేశాలు ఖచ్చితంగా భవ్య టీం వాళ్ళ వైపు కనిపిస్తుంది. వాళ్ళు వ్యూహం పన్నినటువంటిది కావచ్చు, వాళ్ళు వేసినటువంటి ఒక స్కీమ్ కావచ్చు, అవేవి కూడా గెలవడానికి కాకుండా, ఆటను రంజింపజేయడానికి కాకుండా ఎదుటి వారిని హింసింపజేయడానికి, మానసికంగా వాడిని కుంగింపచేయడానికి వాడినట్టు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అదే కిచ్చా సుదీప్ అంటారు, మీరు ఆడింది రజిత్, నువ్వు ఎలా ఆడావయ్యా, నువ్వు అంత ప్రతీకారంతో వచ్చేసావు, పైల్వాన్ పేరుతో వచ్చేసావు, రాడ్యాంతం చేసావు. అది ఒక స్టార్ హోటల్ కాన్సెప్ట్ ఇస్తే నువ్వు లోకల్ బార్లాగా మార్చేసావు కదయ్యా. అది కూడా ఏంటి, డబ్బులు పెట్టి వచ్చి తాగేవాడు కాదు, ఏదో కూపన్ గెలుచుకొని వచ్చింటాడు ఉద్రిగా బీర్ తాగుదామని. వాడొచ్చి ఎలా గొడవలు చేస్తారో అంత నాటుగా, అంత లేకిగా ఆడావేంటయ్యా రజిత్ అని కిచ్చా సుదీప్ గారు అన్నారన్నమాట. దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. త్రివిక్రమ్ వేసిన ప్లాన్ కానీ, రజిత్ వేసిన ప్లాన్ కానీ, భవ్య వేసిన ప్లాన్ కానీ, ఇవేవి కూడా అక్కడ డొల్లగా మిగిలిపోయాయి. ఇవాళ పంచాయతీలోన కాస్త పైకి వచ్చి నిలబడింది ఎవరైనా ఉందంటే ఆ టీంలోన కేవలం
ధనరాజ్ మాత్రమే. అందుకోసమే ధనరాజ్కు బెస్ట్ ప్లేయర్ అవార్డు ఇస్తారు. కిచ్చన చెప్పాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా కనసు. అంటే ఆటలోన కెప్టెన్ కావడం ఎంత ముఖ్యమో కిచ్చన చెప్పాలి అందుకోవడం కూడా అంతే ముఖ్యం. అంటే ఒక ప్రశంస, హోస్ట్ నుంచి ఇచ్చేటువంటి ఒక ప్రశంస, పైగా కిచ్చా సుదీప్ గారు ఇచ్చేటువంటి ప్రశంసకు ఎంతో గుర్తింపు ఉంటుంది. ఈసారి ఆ ప్రశంస ఎవరికి దక్కింది అంటే ధనరాజుకు దక్కింది. ధనరాజుకు దక్కడానికి కారణం ఏం చెప్పనా, ఆయన ఏదో పెద్దగా ఆడాడని కాదు, ఆయన పరిధిలో ఆయన ఆడాడు. అన్నిటికీ మించి ఆ గిల్ట్ని ఎక్స్ప్రెస్ చేయడం. రజిత్ కూడా గిల్ట్ ఫీల్ అయ్యారు కానీ తను ఎక్స్ప్రెస్ చేయలేదు. ధనరాజ్ గిల్ట్ని ఫీల్ అయ్యారు, ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. రజిత్ ఎక్కడ గిల్ట్ ఫీల్ అయ్యారు, ఆ బాలును ఆమె ఎత్తుకోవడంలోన ఇది కాదు అనుకొని ఆమెకు చెప్పినప్పుడు నువ్వు ఊరుకుండు అన్నప్పుడు ఊరికైపోయాడు. అక్కడ గిల్ట్ను సర్ప్లస్ చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ త్రివిక్రమ్తో చెప్పుకున్నాడు, అవన్నీ కాదు, ఆట అనేది అక్కడ ఆపలేదు. అది నేను మళ్ళీ తర్వాత వస్తా. సో ఇక్కడ హోస్ట్ ఆ తర్వాత సర్వీస్ సెక్షన్లోన బాగా ఆడి సక్సెస్ అయింది ఎవరు అంటే చైత్ర టీం. బాగా కిరాతకంగా ఆడి ఆటను పక్కదార పట్టించేసి దాన్ని ఒక వేరే రీతిగా తీసుకెళ్ళి అట్టర్ ఫ్లాప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే భవ్య టీం వాళ్ళు. కాకపోతే స్టార్ రేటింగ్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి, నిన్న మనం అనుకున్నాం ఉదారంగా ఇచ్చేశారు ఎవరు, చైత్ర టీం వాళ్ళు అమాయకంగా. కానీ వాళ్ళు మాత్రం కత్తి 4 ఒకటొకరు అలా ఇచ్చుకుంటూ వచ్చారు. సో భవ్య టీం గెలిచి ఓడిపోయింది, చైత్ర టీం ఓడి గెలిచింది. అందుకోసమే కిచ్చా సుదీప్ గారు కాస్త బ్రేక్ ఇచ్చినప్పుడు వాష్ ఏరియాలోన చైత్ర గౌతమితోనూ ఐషుతోనూ అంటుంది, నిన్న మనం ఓడిపోయామన్న బాధ ఏం లేదు, ఈరోజు మనం గెలిచేసాం. నిజంగా ఈరోజు వాళ్ళు గెలిచేసినట్టే లెక్క. వాళ్ళ మంచితనంతో వాళ్ళు గెలిచారు. వీళ్ళు అత్యంత తెలివితేటలు ప్రదర్శించి ఓడిపోయిన వాళ్ళ లెక్కలోన మిగిలిపోయారనమాట. ఆ గెలుపును ఆస్వాదించేందుకు కూడా అవకాశం లేకుండా అయిపోయింది. సో ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఒక పట్టుదల ఉండడం మంచిదే, కానీ ఆ గెలవడం కోసం మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో కూడా గమనించాలి. గమనించక వాటిని తిద్దుకోవాలి. ఇదే కిచ్చా సుదీప్ గారు ఇవాళ చివరిలో ఇచ్చినటువంటి మెసేజ్ ఇదే అన్నమాట. సో హోటల్ టాస్క్ విషయంగా అది తేల్చేశారు. ఆయన చెప్పారు, మీరు సరిగ్గా ఆడలేదు, కాన్సన్ట్రేట్, మీదంతా కూడా రివెంజ్ గేమ్ అని భవ్య టీం వాళ్ళకి చెప్పేశారు. వీళ్ళు బాగా ఆడారు కానీ చెప్పుకోలేకపోయారు, చేసిన పనిని కూడా సరిగ్గా చెప్పుకోలేకపోయారని చెప్పారు. ఆ తర్వాత కడుపు ఇవ్వడం అంటే వర్స్ట్ ప్లేయర్గా ఇవ్వడం కూడా అదేదో మేనిఫెస్టో చేసినట్టుగా మొత్తం ఇచ్చి, అదే సుదీప్ గారు చెప్తారు, హనుమంతుకు మీరు కలిపి అవార్డు ఇచ్చి మీరందరూ కూడా కలిపి అయిపోయారు, మీరందరూ కూడా వరస్ట్ ప్లేయర్ అయిపోయారని ఆయన సింగిల్ స్టేట్మెంట్లో తేల్చేస్తారు. ఇక క్యాప్టెన్సీ టాస్క్, ఇది చాలా ఎఫర్ట్లెస్ టాస్క్. ఈసారి సాధారణంగా క్యాప్టెన్సీ టాస్క్ అంటే దశల వారీగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఆ టాస్క్లోనే చివరి గెలిచిన వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ కష్టార్జితం క్యాప్టెన్సీ అనేది. వాళ్ళు ధైర్యంగా చెప్పుకోవచ్చు, ఎస్ మేము కష్టపడ్డాము, మేము సాధించామని. ఈసారి అంతగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటి ఎఫర్ట్లెస్ టాస్క్లో కూడా మోసాలు చేయడం, తప్పులు చేయడం, తప్పు చేసి ముందుకెళ్ళిపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. సో ఇక్కడ జరిగింది ఏంటంటే భవ్య ఫస్ట్ ఆటలో అంటే ఏంటి, మళ్ళీ నేను చెప్పాను మీకు, నిన్న చెప్పింది ఐ కెన్ జస్ట్ రీక్యాప్ కోసం చెప్తాను. ఏంటి ఆ క్యాప్టెన్సీ టాస్క్, అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అది జారుడుగా ఉంటుంది, వెనక నిలబడి ఉండాలి, స్టార్ట్ అనగానే ముందుకెళ్ళాలి. వెళ్ళే ముందు వాళ్ళ నంబర్ చెప్తారు బిగ్ బాస్, 7, 5, 6, 1, 9 అని. ఆ సంఖ్య ఇచ్చినటువంటి గుర్తులుగా వేలాడేటువంటి సంచిలో ఉన్న బాల్స్ను తెంపుకొని ఎవరెవరు ఎన్ని బాల్స్ తీసుకుంటారో అన్ని బాల్స్ను ఎదుట ఉన్న పుట్టలోకి వేయాలి. పుట్టలో ఒక్క బాల్ పడినా సరే వాళ్ళ ఆటలో సేఫ్ అయిపోతారు. ఏ బాలు దొరకకుండా మొదటి రౌండ్లోనే ఓడిపోయింది ఎవరంటే మోక్షిత. ఏ బాలు దొరకపోయినా ఏదో బాల్ని ఎత్తుకొని చివరి దాకా నిలిచి దాన్ని బుట్టలో వేసి గెలిచింది ఎవరు అంటే భవ్య. 9వ నంబర్ బుట్ట నుంచి బాల్ తీసుకోవాలి అంటే ఏదో కింద పడిన బాల్ను ఆమె ఎత్తేసుకునింది. ఒకవేళ ఆమె కనుక ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే, బాల్ చేతిలో ఉండకుండా ఉంటే ఏం జరిగేది, భవ్య కూడా పక్కన వచ్చేసేది. భవ్య మోక్షిత ఇద్దరు పక్కన వచ్చేసింటే వేరే వాళ్ళు క్యాప్టెన్ అయ్యేవాళ్ళు. ఇదే సుదీప్ గారు అంటారు,
నువ్వు చేసిన చిన్న తప్పు వల్ల. ఓకే, నెక్స్ట్ రౌండ్లని బాగా ఆడారు. నిజం చెప్పాలంటే భవ్య బాగా ఆడింది, ఆడలేదని కాదు. కానీ మొదటి రౌండ్లో తెలిసి చేసినటువంటి ఒక తప్పు వల్ల చివరి దాకా వెళ్ళింది. అక్కడికి మోక్షిత తెలుసు ఆ తప్పు, తను చెప్పింది ఆ బాల్ అది కాదు అని. కానీ తాను నిలువరించలేకపోయింది. తను చెప్పాలి కదా, తాను చెప్పలేకపోయింది. ఆ తర్వాత రజిత్ చూశాడు, చూసి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? సంచాలకులకు చెప్పలేదు. ఆయన చెప్పింది ఎవరికి? భవ్యకి చెప్పాడు. అది కాదు బాల్, అది కాదు బాల్ అంటే ఊరుకుండానే ఆమె చెప్పింది. సో భవ్య కోసం వదిలేశారు. సో మొత్తం మీద అటు సంచాలకులు కావచ్చు, ఇటు మోక్షిత కావచ్చు, రజిత్ కావచ్చు, త్రివిక్రమ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ టాస్క్ ఎందుకు ఆడారు అంటే భవ్యను గెలిపించడం కోసం ఆడారు. అదే సుదీప్ గారు అంటారు, భవ్యను గెలిపించడానికి మీరందరూ ఆడారయ్యా, నిజమైన ఆట మీరు ఎవరు ఆడలేదు అని చెప్తారు. ఈ విషయంగా చాలా మాటలు చెప్తారు, లైఫ్ స్కిల్ గేమ్స్ చాలా చెప్తారు. మనం ఎలా ఆడామనేది కాదు, ఏం ఆడామనేది కాదు, మనలో ఎంతవరకు ఆ ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బిగ్ బాస్ హౌస్లోన మీరున్నప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఇదే. ఇవాళ ఎందుకు నాకు ఇదే లోపించింది అని చెప్తారు. పైగా సంచాలకులుగా వివరించినటువంటి చైత్ర, ఆ తర్వాత మంజు, వీళ్ళిద్దరి వ్యవహార శైలి కూడా సరిగ్గా లేదు. అదే అంటారు సుదీప్ గారు, సంచాలకులుగా ఉన్నప్పుడు ఈ సీజన్లోన ఎన్ని సందర్భాల్లో మీరు కొంచెం డౌట్ వస్తే బిగ్ బాస్ చెప్పేంత వరకు ముందుకు వెళ్ళడం వద్దు అని ఆట మొత్తం ఆపేసిన సందర్భాలు లేనేలేవు. దీన్ని ఎందుకు వదిలేశారు? దట్ ఈస్ ఎ వెరీ జెన్యూన్ క్వశ్చన్. అసలు సంచాలకులుగా ఉండడం, వస్తువారిగా ఉండడం అంటే అదొక గొప్ప హోదాగా భావించి ఒక్క తప్పు కూడా నేను జరగనివ్వను అన్నట్టుగా వివరించే చైత్ర కావచ్చు, ఆ తర్వాత మంజు కావచ్చు, కొన్ని టాస్కుల్లోన కొంచెం ఫోన్ అయితే పాజులు ఇచ్చేసి 10 దాకా 20 దాకా సంఖ్యలు చెప్పేదాకా ఆటను ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళు ఈసారి టాస్క్లో వదిలేశారు. పైగా ఏమంటారు, మోక్షిత ఒప్పుకుంది కాబట్టి నేను వదిలేశాను. మోక్షితను అడిగారు, ఏం మోక్షిత నువ్వెందుకు ఒప్పుకున్నావు? మళ్ళీ అది కాంపిటీటర్ ఇది కదా, నువ్వెందుకు ఒప్పుకున్నావు అంటే ఆ క్షణంలో నాకు ఏమీ అనిపించలేదండి, నాకు బాల్ దొరకలేదని బాధ తప్ప నాకు వేరేది ఏం లేదని. రజిత్ను కూడా అడుగుతారు, రజిత్ జరుగుతున్నది ఏంటి చెప్పది? క్యాప్టెన్సీ టాస్క్. సో క్యాప్టెన్సీ టాస్క్ అన్నప్పుడు భవ్య నీకేం కావాలి? కాంపిటీటర్. మళ్ళీ ఒక కాంపిటీటర్ తప్పు చేస్తూ ఉంటే ఇంకొక కాంపిటీటర్గా నువ్వు అడ్డుకోకపోవడం నీకు నష్టం కదా. అది నువ్వు క్యాప్టెన్ కావాలా అన్నదే కదా నీ లక్ష్యం. మళ్ళీ అక్కడ ఎవరు అయ్యారు? మోక్షితను కూడా అడుగుతారు, మోక్షిత నువ్వు ఎంత ఉదారంగా ఉన్నావంటే భవ్య క్యాప్టెన్ అయిన తర్వాత వెళ్ళి అభినందిస్తావు, ఆమె ఫౌల్ గేమ్ ఆడింది తెలిసి వదిలేస్తావు. నువ్వు ఎన్నిసార్లు క్యాప్టెన్ అయ్యావు ఈ హౌస్లో? కాలేదు సార్, ఇప్పటిదాకా కూడా కాలేదు. పోనీ ఎన్నిసార్లు క్యాప్టెన్సీ టాస్క్ దాకా వచ్చావు? 3 సార్లు వచ్చానండి, 3 సార్లు నేను ఓడిపోయాను. మళ్ళీ క్యాప్టెన్ కావాలని లేదా? ఎలా వదిలేసావు ఆ ఛాన్స్ భవ్యకు? సో అది పంచాయతీ జరుగుతుంది. ఈ పంచాయతీ జరిగిన తర్వాత ఒక టాస్క్ మొదలవుతుంది, యాక్టివిటీ గోల్డ్ స్టార్ అండ్ బ్లాక్ స్టార్. ఈ వారం రోజుల పాటు అత్యుత్తమమైనటువంటి ప్రతిభ లేకుంటే ఆటలో చక్కగా ఆడిన వాళ్ళకు గోల్డ్ స్టార్ ఇవ్వాలి, ఆడలేనటువంటి వాళ్ళకు బ్లాక్ స్టార్ ఇవ్వాలి. సో ఇట్లా బ్లాక్ స్టార్స్ గోల్డ్ స్టార్లు ఇచ్చుకుంటూ ఉంటారు. అలా ఇస్తూ ఉన్నప్పుడు చాలామంది భవ్యకి ఇస్తారు, చాలామంది కూడా భవ్యకు బ్లాక్ స్టార్ ఇస్తారు, కొంతమంది ధనరాజుకు గోల్డ్ స్టార్ ఇస్తారు, అలాగే హనుమంతుకు గోల్డ్ స్టార్ ఇస్తారు. ఇక్కడ కూడా మనము సుదీప్ చెప్పాడు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్లో వీళ్ళు ఇస్తున్నారా అనేటువంటిది నాకైతే అనిపించింది. ఎందుకంటే సుదీప్ గారు తిట్టింది ఎవరిని? భవ్యను. పొగిడింది ఎవరిని? ధనరాజుని. పొగిడింది ఎవరిని? హనుమంతును. సో హనుమంతు ధనరాజుకు గోల్డ్ స్టార్లు, తిట్టారు కాబట్టి ఆమెకు బ్లాక్ స్టార్. ఇదే జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో. సొంతంగా వాళ్ళు ఆలోచించట్లేదు. ఒక గౌతమి మాత్రం గోల్డ్ స్టార్ ఎవరికి ఇస్తుంది? మంజుకి ఇస్తుంటుంది. ఆమె చెప్పిన కారణం కూడా జెన్యూన్ కారణం. నాకు అవన్నీ తెలియవు, ఆయనలో మార్పు కనిపిస్తోంది, తాను మారాలని అనుకుంటున్నాడు. అది ఎలా మారుతాడు, ఎన్ని రోజులు మారుతారు, ఎప్పుడు మారుతారు పక్కన పెడితే ఆ ప్రక్రియ అయితే ప్రారంభమైంది నాకు అనిపించింది. పైగా ఆయనలో బెస్ట్ హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి, అందుకోసం గోల్డ్ స్టార్ ఇస్తున్నాను. ఆమె కూడా బ్లాక్ స్టార్ భవ్యకి ఇస్తుంది. సో అందరూ బ్లాక్ స్టార్స్ భవ్యకి ఇస్తే భవ్య ఒక బ్లాక్ స్టార్ ఏమో ఐశ్వర్యకి ఇస్తుంది, ఒక బ్లాక్ స్టార్ ఏమో మోక్షితకి ఇస్తుంది, గోల్డ్ స్టార్ ఏమో త్రివిక్రమ్కి ఇస్తుంది. త్రివిక్రమ్ చెప్పేది ఆయన గోల్డ్ మ్యాన్, ఆయన గోల్డ్ హార్టెడ్. ఈ హౌస్ వల్ల నాకు బాగా
ర్యాపో పెంచుకునే వ్యక్తి త్రివిక్రమ్ అని చెప్తారు. ఓకే, బ్లాక్ స్టార్ ఆమెకి ఎందుకు ఇస్తారు అంటే కనుక ఆమె ఈ హౌస్లో ఉండడానికి అనర్హురాలు, ఎందుకంటే ఆ ఆట ఫౌల్ అయినా కూడా ఆమె చెప్పలేదు, ఆమె ఆపలేదు అంటే చాలా కోప్పడిపోతారు. సుదీప్ గారు ఏంటి అదొక కారణమా? కారణం తీసుకోవడం నీకు చేత కాదా? 11 వారాలు ఆమె ఉంది ఇంట్లోనే. ఇంట్లో ఉండకూడదు, ఉండటానికి ఆమెకు అవకాశం లేదు, ఆమె ఇంట్లో ఉండే క్యారెక్టర్ కాదు అని చెప్పాలి అంటే ఏం చెప్తావు నువ్వు? ఆమె ఫోన్ అయినా కూడా చెప్పలేదు అని తప్పు నీది పెట్టుకొని ఆమెపై నెట్టు తోస్తావు నువ్వు. ఫౌల్ చేయడమే నీ తప్పు, ఆమె సరిగ్గా చెప్పలేదని అనడానికి నీకెక్కడుంది అర్హత అని ఖచ్చితంగా కార్నర్ చేస్తాడు. దాంతో ఆమె ఏడ్ చేస్తుంది. సరైన కారణం చెప్పాలి భవ్య, నేను కొంచెం నీళ్ళు తాగి వస్తానండి అని చెప్తుంది. వెళ్ళి నీళ్ళు తాగి వచ్చి కూర్చున్న తర్వాత ఏదో చెప్తుంది. ఆ కారణం కూడా పెద్దగా ఏం లేదు, తను తాను హైడ్ చేసుకుంటుంది, తను ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు. ఎవరు మాత్రం హైడ్ చేసుకోవట్లేదు? వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నంత నిజమైన ముఖం వాడాలా? కాదు కదా. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకునే బతుకుతున్నారు. 11వ వారం కూడా మాస్క్ వేసుకొని బతకగలిగేటువంటి శక్తి 11వ సీజన్ కాంపిటీటర్స్ మాత్రం ఉంది. ఏ బిగ్ బాస్లోనూ ఈ 11వ వారం వచ్చేసరికి అందరి ఫేస్ మాస్కులు తొలగిపోతాయి, కానీ వీళ్ళు ఇంకా అలాగే వేసుకుంటున్నారు. కానీ ప్రేక్షకులకు వీళ్ళ మాస్కులన్నీ తొలగిపోయాయి. వీళ్ళు వేసుకొని తిరుగుతున్నారు మమ్మల్ని ఎవరు గమనించకూడదని, కానీ ప్రేక్షకులు ఖచ్చితంగా వాళ్ళను గమనిస్తూనే ఉంటారు. సో ఆ విధంగా ఇవాళ పంచాయతీ మొత్తం జరిగింది. నామినేషన్స్లో ఉన్న వారిలోన ధనరాజును, హనుమంతును సేఫ్ చేస్తారు. కాకపోతే కొంచెం నాకు పర్సనల్ అసమాధానం ఏంటంటే, క్యాప్టెన్సీ టాస్క్ ఇంత వర్స్ట్గా జరిగినప్పుడు, ఒక ఫౌల్ గేమ్ అంటూ జరిగినప్పుడు, బహుశా రేపు చెప్తారేమో తెలియదు కానీ ఇవాళ ఆ క్యాప్టెన్సీని రద్దు చేసేస్తున్నాము, ఈ వారం ఇంట్లో క్యాప్టెన్ ఎవరు లేరు అని ఒక్క మాట చెప్పి ఉండింటే చాలా బాగుండేది, ఇంకో లెవెల్కి వెళ్ళిపోయేది. ఎందుకంటే హౌస్లో వాళ్ళు సరిగ్గా ఆడనప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? బిగ్ బాసే. సో హోస్ట్గా అతని చేత చెప్పించింటే సుదీప్ గారి చేత, బహుశా రేపు చెప్తాడేమో తెలియదు, నేనైతే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. చాలా వారాలు చాలా బిగ్ బాస్ సీజన్లోనూ క్యాప్టెన్ లేని వారాలు ఉన్నాయి. ఈసారి నడిపించేసేయండి. ఫౌల్ గేమ్ ఆడినందుకు భవ్య క్యాప్టెన్సీ లేదు, నో, పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు క్యాప్టెన్ లేని బిగ్ బాస్ హౌస్ ఈ వారం అదని నేను పంపించేసేయండి. అది కొంచెం స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది, చూసి ఆడియన్స్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకే, వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడారు కాబట్టి ఆమెకు అవకాశం దక్కనివ్వకుండా చేశారు అనేటువంటిదన్నా ఉంటుంది. ఇందులో భవ్య తప్పు ఉందని చెప్పను, ఆమె ఉన్న అవకాశాన్ని ఆమె తీసుకొనింది, ఎవరు ప్రతిఖండించలేదు. మళ్ళీ ప్రతిఖండించకపోవడము తప్పు, గెలవాలన్న ఆ కారణంతో ఏది పడితే ఏది అవకాశం తీసుకోవడం కూడా తప్పు. ఈ రెండు తప్పులు జరిగినందువల్ల ఈసారి క్యాప్టెన్సీ టాస్క్, అసలు క్యాప్టెన్ అనేటువంటి పదాన్ని ఈ వారం తీసేస్తే బాగుండేదేమో అని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, మీరేమనుకుంటారు? మీరు కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. సుదీప్ గారు మళ్ళీ రేపు మొత్తం ఫండే వైపు వెళ్ళిపోతారా, లేదా ఈ పంచాయతీని కొంచెం ఏమైనా కొనసాగిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సండే రివ్యూ కూడా నేను మీకు చెప్తాను. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది రామదుర్గం మధు, సైనింగ్ ఆఫ్.